నర్సరావుపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్వామి వివేకానంద కళావేదికను అమెరికాలో స్థిరపడిన సన్నిధి రాజేంద్ర ప్రసాదరావు ప్రారంభించారు. ఈ వేదికను సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రార్థన మందిరానికి గాను విద్యార్థులకి భోజనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేయటమైందని పాఠశాల సమితి అధ్యక్షులు మిరియాల నాగప్రసాదరావు తెలియజేశారు. అలాగనే ఈ వేదికను సన్నిధి రాజేంద్ర ప్రసాదరావు అందజేశారని అన్నారు. వారికి పాఠశాల తరపున, పాఠశాల కమిటీ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దాని విలువ నాకు అందరికన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను చదివింది ఓన్లీ 10th గ్రేడే తెలుగు మీడియంలో. అయినా కూడా అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల నేను బిజినెస్లోనే మొత్తం అక్కడ డెవలప్ అయ్యి బాగా సెటిల్ అయిపోయాం మేము అక్కడ. కానీ మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత మన నేటివ్ ప్లేస్లో పేద విద్యార్థులకి వాళ్ళకి హెల్ప్ చేయాలని నా కోరిక. నర్సరావుపేట సరస్వతి మందిర్లో ఆధునీకరణ సందర్భంగా మన యొక్క స్వామి వివేకానంద కళావేదికని నిర్మించినాము. ఇది ఒక మల్టీపర్పస్గా అన్ని విధాల ఉపయోగపడటానికి, నిత్యము విద్యార్థులు ప్రార్థన చేసుకోవటానికి, భోజనాలు చేసుకోవటానికి, మా కళావేదిక సందర్భంగా ఎన్నో సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలకు కానీ, వార్షికోత్సవాలకు కానీ అన్నిటికీ ఉపయోగపడేదని ఉద్దేశంతో మేము కోరగానే సన్నిధి రాజేంద్ర ప్రసాద్ గారు అమెరికాలో ఉంటారు. వారు స్పందించి మాకు విరాళం ఇచ్చినారు. ఈ నర్సరావుపేటలో సరస్వతి శిశు మందిరం అనేటువంటిది సుమారు 43 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. విద్యాభారతి అనేటువంటి కంట్రీ వైడ్ ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్గా ఉన్నది. కొన్నాళ్ల పాటు తెలుగు మీడియంలో జరిగింది, ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయడం జరిగింది. 40 సంవత్సరాలైన సందర్భంగా కొంత మార్పు కావాలి, ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆధునీకరణ అనేటువంటిది ఈ కళావేదికతోటి ప్రారంభమైంది.